తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగదనులు. బ్యూటిఫుల్ గా చక్కగా అన్ని విధాలుగా ఆర్గనైజ్ చేసినటువంటి సిఆర్ ఆధ్వర్యంలో మీ అందరూ కష్టపడితే ఈరోజు ఈ స్టేజ్ ఈ విధంగా తయారైంది. కాబట్టి మీ అందరికీ స్పెషల్గా మన ఇన్స్టిట్యూషన్ తరఫున మంచి ఫ్యూచర్ని అలాగే అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ, మన పుట్టపర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, అన్ని రకాలుగా స్వామి పరమావధిగా ఎక్కడి నుంచో వచ్చి దేశ విదేశాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, ప్రపంచ కంటిని సంరక్షించేటువంటి వ్యక్తుల దినోత్సవం ఇది. సర్వేంద్రియానం నయనం ప్రధానం. ఆ పదానికి ఒక్కసారిగా మీరు ఎందుకు ప్రధానం అన్నారు, ఏంటి దాని వెనకాల ఎంత పెద్దగా పెద్ద ఓడు ఎందుకు తయారు చేశారు అన్నప్పుడు, మీరు 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రయాణం ముందుకు చేసిన, 5 నిమిషాలు కళ్ళు మూసుకొని వంట చేసిన, 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మీరు చదివిన, 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మీరు ఏది చేసినా కూడా తెలుస్తుంది దాని యొక్క ఇంపార్టెన్స్. అప్పుడు తెలుస్తుంది మీకు కంటి యొక్క ప్రాధాన్యత ఎందుకన్నారు సర్వేంద్రియానం అని చెప్పేసి, నయన ప్రధానం అని ఎందుకన్నారు అనేది. అలాంటి కోర్సులో అలైడ్ సైన్స్లో అలైడ్ మెడికల్ కోర్సులలో బాగా ఫస్ట్ ప్రియారిటీ ఉన్నటువంటి కోర్సులు మనం మన ఇన్స్టిట్యూషన్కి తీసుకురావడం జరిగింది. మన ఇన్స్టిట్యూషన్ తరఫున ఆర్గనైజేషన్ తరఫున కొన్ని వేల గ్రామాలలో మనం ఉచితంగా కంటి పరీక్షలు, వారికి కావలసినటువంటి మందులు, వారికి అవసరమైనటువంటి పేదవారికి కంటి చూపు కోసం ఏర్పాటు చేస్తున్న ఉచిత కంటి ఆపరేషన్లు, ఇవన్నీ కూడా నడవడానికి, ఈరోజు నడుస్తున్నదానికి ప్రధానమైన కారణం మన ఆప్టోమెట్రీ సైన్యమే. అలాంటి ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాం. మీరు ఈ ప్రపంచంలో నివసిస్తున్నటువంటి వ్యక్తులు ఎంతమంది అయితే ఉన్నారో ప్రథమంగా మీరే వారిని రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ కానీ ప్రైమరీ లెవెల్లో ఉన్నటువంటి డిసీజెస్ అన్ని గుర్తుపెట్టి వారికి ఎంతో సహాయపడుతున్నారు. మనం తీసుకున్నటువంటి నిర్ణయం, ఆలోచన అన్నీ కూడా సౌకర్యంగా సక్రమంగా నడిపించుకుంటూ వెళ్తా ఉన్నాం. మన ప్రయాణం, మన విజన్ ఏంటి, మన లక్ష్యం ఏంటి? 1 కోటి మందికి కంటి పరీక్షలు, అది కూడా గ్రామీణ ప్రాంతాలలో, ట్రైబల్ ఏరియాలలో, స్లమ్ ఏరియాలలో ఎక్కడ కూడా అంధత్వం లేనటువంటి ప్రపంచాన్ని, అంధత్వం లేనటువంటి దేశాన్ని, అంధత్వం లేనటువంటి ప్రాంతాన్ని తయారు చేయాలని ఒక లక్ష్యంతో మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. విజన్ 1,00,000 మందికి ఆపరేషన్ చేయాలి. విజన్ విద్యను అందించాలి. ఆ విద్య మీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వారికి ఎంతో కొంత మీ స్వలాభం, మీ యొక్క సెల్ఫ్ సస్టైనబిలిటీ కోసం సర్వైవ్ అవుతూ గ్రామీణ ప్రాంతాలలో వైద్యాన్ని అందించాలనే కోసం ఈ కోర్సును మనం ప్రారంభం చేశాం. మీకు తెలియని విషయము, గవర్నమెంట్ కూడా తెలియని విషయము ఏంటంటే, ఇప్పటికి కూడా కంటిని సంరక్షించే వాళ్ళు గ్రామీణ ప్రాంతాలలో కానీ, మండల హెడ్ క్వార్టర్స్లో కానీ, ఈవెన్ తాలూకా హెడ్ క్వార్టర్స్లో కూడా క్వాలిఫైడ్ లేదు. అలాంటి కోర్సుల్ని మనం దృష్టిలో పెట్టుకొని ఆప్టోమెట్రీ, ఆప్థాల్మిక్ అసిస్టెంట్, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఎంతో ప్రధానమైన కోర్సులు. ఒక పేషెంట్కి 100 రకాల మందులు రాసి చివరిలో మళ్ళీ బ్లడ్ టెస్ట్ రాసి పంపిస్తారు.
ఆ తర్వాత అది టైఫాయిడ్ అని వస్తే అప్పుడు పర్ఫెక్ట్ మెడిసిన్ ఇస్తారు. అదే పేషెంట్కి నువ్వు టెస్ట్ చేసి బిగినింగ్లోనే జ్వరం వచ్చిన 4 రోజులు 5 రోజుల తర్వాత నువ్వు టెస్ట్ చేసి మనం జ్వరం తెలిస్తే వాడికి మందులు రావడం అవసరం, ఏదో అవసరమో ఆ మందు ఇస్తామనుకోండి. అలాంటి అద్భుతమైన కోర్సు మెడికల్ ల్యాబొరేటరీ కోర్సు, చాలా విలువైనటువంటి కోర్సు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము మొట్టమొదటిసారిగా దాదాపు కొన్ని నెలల పాటు కష్టపడి పుట్టపర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే ఒక కాలేజీని తీసుకురావడం జరిగింది. ఈ కాలేజీల వెనకాల, ఈ మన ఆర్గనైజేషన్ వెనకాల, మన యొక్క హాస్పిటల్ వెనకాల ఎంతో కష్టం ఉంది. కష్టం వెనుకల ఉంటే ముందర ఉన్నారు విజన్, మన లక్ష్యం ముందర ఉంది. ఆ లక్ష్య సాధన కోసం ఎలాంటి కష్టాలైనా, ఎలాంటివైనా అప్ టు చివరి వరకు, లాస్ట్ వరకు ఆగేది ఉండదు. ఆ లక్ష్య సాధనలోనే వెళ్తా ఉంటాము. ట్రైన్లో వెనకాల బోగిలో ఉన్న వాళ్ళు ఆ బోగికి ఎక్కడైతే జర్నీ వస్తుంటారు. నాతో జర్నీ చేయడం అంత ఈజీ కాదు. నాతో జర్నీ చేయాలంటే అన్ని సాక్రిఫైస్ చేసిన వాళ్ళే జర్నీ చేయగలుగుతారు. సెల్ఫ్ తీసుకున్న వాళ్ళు అసలే జర్నీ చేయలేరు, అర్థం చేసుకునే వాళ్ళు అసలే జర్నీ చేయలేరు. ఎందుకంటే నేను శిల్పిని, ప్రతి విషయాల్లో కూడా శిల్పిని. నేను పేషెంట్కి ఏదానికి ట్రీట్మెంట్ చేయాలని శిల్పిని. నచ్చవచ్చు. స్టూడెంట్స్ మీకు కూడా అలాంటిదే. శిల్పి అనేవాడి పని ఏంటి? నిరంతరం రాళ్ళను విగ్రహాలుగా తయారు చేయడం, మిమ్మల్ని అందరం తయారు చేసిన కోసం ఇవన్నీ కూడా. కాబట్టి మీరు లాస్ట్ బ్యాచ్ అడిగితే తెలుస్తుంది, లాస్ట్ బ్యాచ్ వాళ్ళు అడిగితే తెలుస్తుంది ఏంటి దీని వెనకాలని. దేశంలోనే ఏ ఆప్టోమెట్రీ కాలేజీ వాళ్ళు కూడా నిరంతరం క్లాసులు పెట్టి ఒక మంచి క్వాలిఫైడ్ని తీసుకొచ్చి క్లాసులు, క్లినికల్స్, గ్రామీణ ప్రాంతాలలో వారికి కావలసినంత ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్ మనగా మనం చెప్పుకోవడం కాదు, మన ఒకటిదే. ఎక్కడ లేవు అలాగా. నేను దేశంలో ఉన్నటువంటి సౌత్ ఇండియాలో ఉన్న ప్రతి ఆప్టోమెట్రీ కాలేజీ వాళ్ళ చైర్మన్లు ఎక్కడున్నాయో అన్ని చెప్తారు, అన్ని చూసాం కాబట్టి. ఎందుకు మరి అంత స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేసాం, అన్ని చేశాం కాబట్టి క్యాంపస్ సెలక్షన్ లో మన స్టూడెంట్స్ అందరు సెలెక్ట్ అయిపోయారు. ఎప్పుడు ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ డేనే, ఎగ్జామ్ రాయకముందే క్యాంపస్ సెలక్షన్, ఎగ్జామ్ అయిపోయిన వెంటనే జాబ్లు, సర్టిఫికెట్ వచ్చేదానికి 45,000 50,000 జీతాలు తీసుకునే వాళ్ళందరూ కూడా. ఏ కాలేజీ వాళ్ళు చేస్తారు ఇది? ఏ కాలేజీ వాళ్ళు పట్టించుకుంటున్నారు? ఏ కాలేజీ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తున్నారు? లక్షల రూపాయలు తీసుకొని ఆ తర్వాత నువ్వు చదువుతావా, తింటావా, ఉంటావా, ఉద్యోగం కావాలా, సద్యోగం కావాలా, నీ ఫ్యామిలీ ఏంటి, నీ వ్యవహారం ఏంటి, ఏది లేరు. కానీ మన ఆర్గనైజేషన్ ఏమిటి, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా ఎప్పుడైతే అందుతారో మీరు ఈ సమాజానికి చేయాల్సిన సేవ చేయగలుగుతారు. ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేసిన మన ఇన్స్టిట్యూషన్. కనుక విద్యార్థులు మీరందరికీ ఒకటే, మన జర్నీలో మీకు కావలసినటువంటి చదువును కానీ, సంస్కారం కానీ, విధి విధానాలు కానీ అందరూ కూడా డాక్టర్ ఉషా మేడం సీనియర్ మోస్ట్ ఐ సర్జన్, ఎంతో నాలెడ్జ్ ఉంది మేడం గారి దగ్గర. ఇందాక మన సిఆర్ అన్నట్లు మేడం గారు స్పెసిఫిక్ గా మీకు కూర్చొని తీరి చెప్పాల్సిన పని లేదు. మేడం గారు ఇచ్చేటువంటి ఆ అవుట్లైన్ తోనే లాస్ట్ ఇయర్ అందరూ కూడా చక్కగా నేర్చుకొని బ్రహ్మాండంగా ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళందరూ కూడా మేడం గారికి ఎన్నోసార్లు స్పెషల్ థాంక్స్ చెప్పారు. అలాంటి సర్జన్స్ ద్వారా మీకు ఎడ్యుకేషన్ అందేటప్పుడు 5.5 years 6 years చదివిన వ్యక్తులతో మీకు ఎడ్యుకేషన్ అందేటప్పుడు, వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఆప్టమ్స్ తో మీ ఎడ్యుకేషన్ అందేటప్పుడు మీరు చక్కగా ఉపయోగించుకోవాలి. వాళ్ళ చదువు, వాళ్ళ జ్ఞానాన్ని, వారు ఇచ్చేటువంటి ప్రతి క్షణాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాలి. అప్పుడే మీరు మన ఇన్స్టిట్యూషన్కి, తల్లిదండ్రులకు, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకొచ్చి మంచి ఉన్నత స్థాయిలో మీరు ఉంటారు. మేము ఆశిస్తున్నది ఒకటే, తల్లిదండ్రులకు, మన ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళకు మీ అండదండలు ఎప్పుడు ఉండాలని. అంటే మీరు ఎంత ఎత్తు ఎదిగినా కూడా పేరెంట్స్ని, మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటిని కూడా ఎప్పుడు కూడా
సర్వీస్ అందిస్తూ ఉండాలి అందరికీ. ఇది నా ఎయిమ్. మీ గ్రామీణ ప్రాంతాలలో మీ ఊళ్ళలో మెడికల్ క్యాంపులు పెట్టించండి, ఐ క్యాంపులు తీసుకెళ్ళండి మన టీం అందరినీ కూడా. అక్కడ ఐ డొనేషన్ గురించి అవేర్నెస్ తీసుకురండి. కొన్ని లక్షల మందికి అందరితో జీవిస్తున్నారు, బ్లైండ్నెస్తో జీవిస్తున్నారు. వాళ్ళందరికీ సహజమైన అంటే ఊళ్ళల్లో వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళకు ఐ డొనేషన్ చేయాలనేది. ఎంతమంది బ్లైండ్ పీపుల్ చూసిస్తున్నారు, వాళ్ళందరికీ చూపునివ్వాలి. వాళ్ళ రక్తం మనము ఐ డొనేషన్ ప్రోగ్రామ్ చేయాలంటేనే మనమే ప్రారంభం చేయాలి. నేత్ర సంరక్షణగా మన దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. అవేర్నెస్ తీసుకురావాలా. కొన్ని లక్షల మందికి మెసేజ్ అందించాము మన ఇన్స్టిట్యూషన్ తరఫున, మన ఆర్గనైజేషన్ తరఫున. కొన్ని వేల మందితోటి నేత్రదానం చేశాం, ఇంక్లూడింగ్ నేను కూడా ఐ కలెక్ట్ చేసి డొనేట్ చేశాం. నేను చేసిన సంగతి వాళ్ళకి తెలియదు. ఎవరు ఈ దేశంలో ప్రశాంతంగా సంతోషంగా కళ్ళతో కనిపిస్తున్న సంగతి నాకు కూడా తెలియదు. ఎందుకంటే అవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండదు. డొనేట్ చేసిన ఐ ఎవరికి వెళ్తుంది, అక్కడి నుంచి ఎవరికి వెళ్తుంది అంతా కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది రూల్ ప్రకారం. కాకపోతే మనకు తెలుసు కొన్ని వేల మందికి మనం చూపును అందించాం. అంటే క్యాటరాక్ట్ ఆపరేషన్లు కళ్ళద్దాలు కూడా అది వేరు. అసలే చూపురాదనుకోని ఇంకా చూపిస్తుంటారు. నేత్రదానం అని చెప్తున్నాం. ఆ నేత్రదాన కార్యక్రమాలు కొన్ని వేల మందికి మన తరఫున నైట్ ఫోన్ వచ్చి, సార్ మా ఇంట్లో 10 మంది చనిపోయినారు, మా అవ్వ చనిపోయింది, మా తాత చనిపోయాడు, మా నాయన చచ్చిపోయాడు అని చెప్పేసి కొన్ని వేల ఫోన్లు వచ్చినాయి. ఆ టైంలో జనగా ఏం చేస్తుంటాం, ఫోన్ కూడా ఎత్తాం. కానీ అలాంటి సమయంలో కూడా వాళ్ళు చేసి టీం అంతా రెడీ చేసి అంబులెన్స్ రెడీ చేసి మన అంబులెన్స్ పోయి స్టార్ట్ అవుతుంది. వెళ్ళిపోయి ఐ డొనేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి మళ్ళీ 100 hours వాళ్ళకు కేటోప్లాస్టీ ద్వారా ఆ సర్జరీని సక్సెస్ చేస్తున్నాం. ఇలాంటి ఏంతో మనం వెళ్తా ఉన్నాం. మన ఆర్గనైజేషను, మన యొక్క ఇన్స్టిట్యూషను మంచి పేరు తీసుకొచ్చి మీరందరికీ కూడా ఉజ్వల భవిష్యత్తు చూపించే బాధ్యత మాది. సవ్యంగా సక్రమంగా అన్ని విధాలుగా కరెక్ట్ ఉన్న వ్యక్తులుగా తయారు కావాల్సిన మీది. మీరు ఎంత సీరియస్గా సిన్సియర్గా మీరు అనుకున్నటువంటి మీకు అప్పచెప్పినటువంటి వాటి మీద ఉంటే వాళ్ళని ఖచ్చితంగా మన ఇన్స్టిట్యూషన్ లేదా మన పక్కన